భద్రతా విషయంలో భక్తులందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూ వాళ్ళు చాలా సంతోషకరమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జనాన్ని చేసుకోవడం జరుగుతుంది. అంటే భక్తులు సహకరిస్తున్నారా సార్ మీ అందరికీ ట్రాఫిక్? 100% భక్తులు కానీ ప్రజలు కానీ నిమజ్జన శోభయాత్రకు గణేష్ శోభయాత్రకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పోలీస్ సిబ్బందికి అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ సారు వారి యొక్క పర్యవేక్షణ మరియు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బందోబస్తుకు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. కొంత ఏరియాలో కూడా ట్రాఫిక్ డైవర్షన్, అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కొంత ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కోసం బ్యారికేడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ మీ న్యూస్ ఛానల్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈ బందోబస్తు మన విద్యానగర్ నుంచి ఉందా లేకపోతే ఎక్కడ వరకు బందోబస్తు ఉంది సార్? పట్టణం మొత్తం టూ టౌన్, ఒక విజయవాడ వెళ్లే రోడ్డు నుంచి టూ టౌన్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుజాత నగర్ జూలూరుపాడు నుంచి కూడా మన సబ్ డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం సబ్ డివిజన్ స్టార్ట్ అయినటువంటి మనకు జూలూరుపాడు మండలం, అదేవిధంగా ఇటు నుంచి లక్ష్మీదేపల్లి మండలం, ఇటువైపు కొత్తగూడెం 3 టౌన్ మొత్తం ఓవరాల్ గా టౌన్ లో ట్రాఫిక్ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.